ఓం నమో వెంకటేశాయ. భవచ్ఛేద పాదమూలా భవక్లేశనాశమూలా గోవింద గోవింద. భవోత్పత్తి హేతుమూలా భవోచ్ఛిత్తి జ్ఞానమూలా గోవింద గోవింద. భవాజాదిరూపే భవాపీతిహీనే భవోత్పత్తి హేతౌ భవచ్ఛేదమూలే భవే సర్వకాలే భవే స్వాంతరాళే భవత్యాప్తకామే భవేద్దేవ చిత్తం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటిత మాయా అధిష్టాత అయిన శ్రీనివాస పరమాత్ముని భవోచ్ఛిత్తి హేతు జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఖ్యాం తారాపథధ్రువపదాక్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడి తపస్సుకు పరమాత్మ మెచ్చాడు. ఆయన సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు, వాక్శక్తిని కూడా ప్రసాదించాడు. ఆ వాక్కులతో ధ్రువుడు స్వామిని సంతోషపెట్టుకున్నాడు. స్వామి చాలా సంతోషించి, నువ్వు మనసులో అనుకున్నది నీకు జరిగి తీరుతుంది, అందరికంటే ఎత్తులో నువ్వు ఉంటావు, ధ్రువ స్థానంలో నువ్వు ఉంటావు అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి, ఇది ఇప్పటికిప్పుడు జరగదు, ముందు ప్రస్థితేతు వనం పిత్రా దత్వాగాం ధర్మ సంశ్రయ షట్త్రింశద్వర్షసాహస్రం రక్షితా వ్యాహతేంద్రియ అనేది జరగాలి, తర్వాత ఈ ధ్రువ స్థానం అనేది లభిస్తుంది అని చెప్పాడు. ముందు నీ తండ్రి గారు నీ మీద ప్రేమగా ఉంటారు, ప్రేమగా ఉన్నటువంటి నీ తండ్రి గారు ఉత్తానపాదుడు వనం ప్రస్థితే, ఆయనకు వయస్సు అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమం కోసం అడవులకి వెళ్ళిపోతాడు.
అడవులకు వెళ్ళిపోయేటువంటి సమయంలో, బయలుదేరే సమయంలో దత్వా గాం, నీకు భూమిని అంటే రాజ్యాన్ని, తన రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు. తన రాజ్యాన్ని ఉత్తముడికి ఇవ్వడు, నీకే ఇస్తాడు. నీకిస్తే నువ్వు ధర్మ సంశ్రయ, ధర్మాన్నే ఆశ్రయంగా పెట్టుకుని ధర్మంగా రాజ్యపాలన చేస్తావు. ఎంతకాలం రాజ్యపాలన చేస్తావు అంటే 36 వర్ష సాహస్రం రక్షితాగాం, 36,000 సంవత్సరాల పాటు రాజ్యం చేస్తావు. ఆ 36,000 సంవత్సరాల పాటు ధర్మంగా రాజ్యం చేస్తావు. రక్షితాగాం, చక్కగా భూమిని సంరక్షిస్తావు. సంరక్షించడంతో పాటుగా అవ్యాహత ఇంద్రియ, ఇంద్రియాలను అటు ఇటు పొరలనివ్వకుండా కేవలం ధర్మం మీదే ఇంద్రియాలను నిలబెట్టి ఆ ధర్మం ద్వారా ఎంత లభిస్తుందో అంతవరకే ఇంద్రియాలతో తృప్తిని పొంది, ఇంద్రియాల ద్వారా పొందవలసినటువంటి సంతోషాన్ని పొంది చాలా ధర్మంగా జీవించి ధర్మంగా రాజ్యపాలన చేసి ధర్మంగా సుఖంగా ఉంటావు. ఆ తర్వాత నీకు ఈ ధ్రువపద స్థానం అనేది వస్తుంది అని చెప్పాడు. ప్రస్థితేతు వనం పిత్రా గత్వాగాం ధర్మ సంశ్రయ 36 వర్ష సాహస్రం రక్షిత వ్యాహతేంద్రియ అని. అయితే నీకు ఆ ఉత్తముడు తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు, తండ్రికి చాలా ప్రియమైన వాడు, ఆ తండ్రికి ప్రియమైన ఉత్తముడికి రాజ్యం ఇవ్వకుండా నాకెందుకు ఇస్తాడు అనేమైనా సందేహం వస్తుందేమో. ఆ ఉత్తముడు గురించి జరగబోయేది చిన్న ముక్క చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకో. త్వద్భ్రాతరి యుత్తమే నష్టే మృగయాయాంతు తన్మనాః అన్వేషంతి వనం మాత దావాగ్నిం సా ప్రవేక్ష్యతి అని ఉత్తముడి తల్లి పరిస్థితి ఉంటుంది అని చెప్పేశాడు. తద్భ్రాతరి, నీకు అతను సోదరుడే, అంటే నీ తల్లి కడుపును పుట్టలేదు కానీ నీకు సోదరుడు వరస అయ్యేటువంటి వాడే. నీకు భ్రాత, త్వద్భ్రాతరి ఉత్తమే, ఆ ఉత్తముడు మృగయాయాం, వేటాడటంలోనే మునిగిపోయి ఉంటాడు. ఆ వేటాడటంలో మునిగిపోయి ఒకరోజు వేటకు బయలుదేరి మళ్ళీ తిరిగి రాడు. నష్టే వనే, ఎక్కడో ఆ అడవిలోనే అట్టించటే వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు తన్మనాహ, ఆ ఉత్తముడి మీదే ప్రాణాలు పెట్టుకున్నటువంటి నీ పినతల్లి సురుచి అన్వేషంతి, ఆ ఉత్తముణ్ణి వెతుక్కుంటూ వనానికి వెళుతుంది. వనం మాత, అతని తల్లి అయినటువంటి సురుచి ఇలా చేస్తుంది. ఈ లోపల ఆ అడవిలో దావాగ్నిం సా ప్రవేక్ష్యతి, కార్చిచ్చు రేగుతుంది. ఆ కార్చిచ్చులో ఆవిడ ప్రవేశించి ఆవిడ కూడా తన జీవితాన్ని పూర్తి చేసేసుకుంటుంది అని వాళ్ళిద్దరి గురించి చెప్పేశాడు. నీ తమ్ముడికి లేదా నీ పినతల్లి కొడుకుకి రాజ్యం రాదు, నీకే వస్తుంది అనే అర్థం వచ్చేటట్లుగా. త్వద్భ్రాతరి యుత్తమే నష్టే మృగయాయాం త్వదన్మనాః అన్వేషంతి వనం నాత దావాగ్నిం సా ప్రవేక్ష్యతి అని. అయితే సింపుల్గా చెప్పు ఉండొచ్చు కదా, స్వామి అయినా నీ తమ్ముడికి కాదులే నీకే వస్తుందిలే అని చెప్పు ఉండొచ్చు కదా. మృగయాయాం నష్టేవనే అని ఇలాంటి మాటలు ఎందుకు చెప్పటము అంటే, పైన జరగబోయేటువంటి సంఘటనలకి, ధ్రువుడి చరిత్రలో జరగబోయేటువంటి సంఘటనలకి కీలకంగా ఉండేటువంటి ఘట్టాలను పరమాత్మ స్పృశిస్తున్నాడు. ఇక్కడి నుంచే ధ్రువ చరిత్రలో మార్పు వస్తుంది అనే సూచన ధ్రువుడికే చేస్తున్నాడు. అందుకని ప్రత్యేకించి దీన్ని చెప్తున్నాడు. పైన ఆ విషయం మనకు కూడా తెలుస్తుంది. నువ్వు మాత్రం ఇష్ట్వామాం యజ్ఞహృదయం యజ్ఞై పుష్కలదక్షిణై భుక్త్వా చేహాశిషః సత్యాః అంతే మాం సంస్మరిష్యసి అనే తీరులో చక్కగా ఉంటావు అని చెప్పాడు. నువ్వు ఇష్ట్వామాం యజ్ఞహృదయం, యజ్ఞం మీద చాలా ప్రేమ కలిగినటువంటి నన్ను యజ్ఞాల రూపంలో యజ్ఞై పుష్కల దక్షిణై, పుష్కలంగా దక్షిణలిచ్చినటువంటి యజ్ఞాలతో ఇష్టమామాం నన్ను పూజించుకుంటావు. అలా పూజించుకుని భుక్త్వాచ ఇహ ఆశిష, ఆ యజ్ఞాలకు ఫలితంగా వచ్చేటువంటి ఫలాలన్నిటినీ కూడా ఇహ ఈ లోకంలో అనుభవించవలసినటువంటి ఫలాలన్నిటినీ కూడా భుక్త్వా అనుభవించేసేస్తావు. అనుభవించి ఇహ ఆశిష, ఆ యజ్ఞాలను చేసుకుని యజ్ఞరూపంలో ఉండేటువంటి పరమాత్మను కొలుచుకుని దాని ద్వారా పొందేటువంటి ఫలితాలకు ఒక విశేషం ఉంది. అవి మిగతా ఫలాల్లాగా తాత్కాలికమైనవో లేదా వర్షాకాలంలో పుట్టగొడుగులు లాంటివో కావు. సత్యాహ, మంచివి, కాస్తలో కాస్త మంచివి,
కాస్తలో కాస్త నిజమైనవి, కాస్తలో కాస్త నిలబడి ఉండేవి. అలాంటి సత్యాహ ఆశిష భుక్త్వా, అలాంటి యజ్ఞ ఫలాలను చక్కగా అనుభవించి అంతే జీవితకాలపు చివరి క్షణాల్లో మాం సంస్మరిష్యసి, నన్ను స్మరించుకోగలుగుతావు. 36,000 ఏళ్ల పాటు రాజ్యం చేస్తూ ఉన్నా నీవు నన్ను మాత్రం మరచిపోవు. అంతకాలం నన్ను పట్టుకునే ఉంటావు, యజ్ఞరూపంలో నన్ను కొలుచుకుంటూనే ఉంటావు, చివరి క్షణాన కూడా నన్నే గుర్తు పెట్టుకుంటావు, గుర్తు తెచ్చుకుంటావు అని పరమాత్మ ఆశీర్వదించాడు. ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞై పుష్కలదక్షిణై భుక్త్వా చేహాశిష సత్యా అంతే మాం సంస్మరిష్యసి అని. తతః, ఆ తర్వాత ఏమవుతుంది అంటే, తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాదృషిభ్యస్తవం యతో నావర్తతే గతః అని. ఆ తరువాత నువ్వు చేరవలసినటువంటి ధ్రువస్థానానికి చేరతావు, దాని తరువాత నన్ను కూడా చేరగలుగుతావు అని కొంచెం ఇటు అటుగా ఉండేటట్లుగా పరమాత్మ చెప్పాడు. తతో గంతాసి మత్స్థానం, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత మత్స్థానం, నేను చెప్పినటువంటి ధ్రువస్థానానికి వెళ్తావు. తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం, అందరూ కూడా ఆ స్థానాన్ని నమస్కరించుకోవలసిందే. అయ్యో ఇలాంటి స్థానాన్ని మనం ఎవరము చేరలేమే అని అనుకోవలసిందే, బాధపడవలసిందే. అలాంటి స్థానాన్ని చేరతావు. ఉపరిష్టాదృషిభ్య, సప్తర్షి మండలం కంటే పైన ఉండేటువంటి స్థానం అది, ఆ స్థానానికి నీవు చేరతావు. యతో నావర్తతే గతః, ఆ స్థానానికి చేరగలిగితే మళ్ళీ తిరిగి రావటం, కింద పడటం అనేది ఉండదు. అలాంటి స్థానం అక్కడికి చేరతావు అని ఒక అర్థంలో చెప్పాడు. ఇంకో అర్థంలో తతో గంతాసి మత్స్థానం, నన్నే చేరుకుంటావు. సర్వలోక నమస్కృతం, నా స్థానం, నా పాదాలు ఉండే స్థానం, నేనున్నటువంటి స్థానం అంటే అన్ని లోకాలు నమస్కారం చేయవలసిందే కదా. ఉపరిష్టాదృషిభ్యస్త్వం, ఋషుల కంటే ముందే నన్ను చేరుకుంటావు. ఋషులు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థానాన్ని చేరలేవు, అలాంటి దాన్ని నువ్వు చేరుకుంటావు. యతో నావర్తతే గతః, నా స్థానాన్ని చేరితే మళ్ళీ తిరిగి పుట్టటం అనేది జరగదు, అలాంటి స్థానాన్ని కూడా నువ్వు చేరుకుంటావు అని సూచనప్రాయంగా చెప్పాడు. తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాదృషిభ్యస్తమం యతో నావర్తతే గతః అని. ఇలా పరమాత్మ చెప్పిన తర్వాత ఏమైంది అని మైత్రేయ ఉవాచ. ఇత్యర్చితః స భగవాన్ అతిదిశ్యాత్మనః పదం బాలస్య పశ్యతో ధామ స్వమగాద్ గరుడధ్వజః అని. ఆ బాలుడికి ఇవ్వవలసిన వరాలన్నీ ఇచ్చి అతను చూస్తూ ఉండగానే పరమాత్మ అంతర్ధానం అయిపోయాడు, తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. ఇది, ఈ విధంగా అర్చిత, పిల్లవాడు మాటలతో అర్చన చేసుకుంటే ఆ అర్చనలన్నిటినీ భగవంతుడు చక్కగా శ్రద్ధగా స్వీకరించాడు. సహా భగవాన్, నిజానికి ఇలాంటి మాటలతో పూజించుకోవటానికి అర్హుడైన వాడు ఆయన ఒక్కడే. ఎవరైనా పొగిడితే ఆయన్నే పొగడాలి. అలా పొగడతలకు అర్హుడైనటువంటి స భగవాన్, ఆ పరమాత్మ అతిదిశ్య ఆత్మనః పదం, ధ్రువుడికి స్వస్థానాన్ని ఇచ్చి దాన్ని ప్రసాదించి, బాలస్య, ఆ ధ్రువుడికి ప్రసాదించిన తర్వాత పశ్యతో ధామస్వమగాత్, అతను చూస్తూ ఉండగానే గరుడధ్వజ, గరుడిది, గరుడ పక్షి బొమ్మ ఉన్నటువంటి జెండాని రెపరెపలాడించుకుంటూ గరుడధ్వజగా వచ్చిన గరుడుడి మీదే ఎక్కి స్వమగాత్, స్వస్థానానికి వెళ్ళిపోయాడు. ఇత్యర్చితః స భగవాన్ అతిదిశ్య ఆత్మనః పదం బాలస్య పశ్యతో ధామ స్వమగాత్ గరుడధ్వజ అని పరమాత్మ తన స్వస్థానం వైకుంఠానికి వెళ్ళిపోయాడు. పిల్లవాడు ధ్రువుడు సోపి సంకల్పజం విష్ణోః పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతిప్రీతోభ్యగాత్ పురం అని ధ్రువుడు కూడా తన నగరానికి తిరిగి బయలుదేరాడు. తల్లి తండ్రి ఉండేటువంటి నగరానికి తిరిగి బయలుదేరాడు. సోపి, ధ్రువుడు కూడా సంకల్పజం, తన మనోరథం, తాను కోరుకున్నటువంటి కోరిక, అందరికంటే ఎత్తులో ఉండాలి అనేటువంటి కోరిక, విష్ణోః పాదసేవ ఉపసాదితం, శ్రీమన్మహావిష్ణువు యొక్క పాదాలను సేవించుకోవటం ద్వారా సాధించుకున్నాడు కదా. అలా సాధించుకున్నటువంటి తన కోరికను ప్రాప్య, తీర్చుకుని, సంకల్ప నిర్వాణం ప్రాప్య,
ఒకే ఒక సంకల్పంతో వచ్చాడు, ఒకే ఒక కోరికతో వచ్చాడు, అందరికంటే నేనే ఎత్తులో ఉండాలి అని. ఆ కోరిక తీరిపోయింది, చల్లారిపోయింది అనే స్థితిని సాధించుకుని ప్రాప్య సంకల్ప నిర్వాణం అభ్యగాత్ పురం. కోరిక తీరింది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంటికే వెళ్ళాలి అని తన నగరానికి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు మాత్రం నాతి ప్రీత, మనసులో పూర్తి సంతోషం అనేది లేదు. సంతోషం లేకుండా అరకొర సంతోషంతో బయలుదేరాడు అని ధ్రువుడి గురించి మహర్షి గారు చెప్తున్నారు. సోపి సంకల్పజం విష్ణో పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతోభ్యగాత్ పురం అని. అదేం మాట, ఎవరూ చేయలేనంత తపస్సు చేశాడు, ఎవరూ సాక్షాత్కారం చేసుకోలేని స్వామిని ఎంత 6 మాసాల్లో సాక్షాత్కారం అయ్యేటట్టుగా చేసేసుకున్నాడు. స్వామే నోరు విప్పి నీ కోరిక తీరిపోయింది, ముందు సుఖంగా రాజ్యం వెళ్తావు, తర్వాత నువ్వు ధ్రువస్థానానికి వెళ్తావు, తర్వాత నా దగ్గరకు కూడా వస్తావు అన్నాడు. ఇంత చక్కగా అంతా జరిగిన తర్వాత హ్యాపీ ఎండింగ్ అనేది కనిపిస్తూ ఉండగా నాతి ప్రీత అని అరకొర సంతోషంగా ఉండటం ఏమిటి, అదేం మాట, అదేం పద్ధతి అని మనకు సందేహం వస్తుంది. ఇదే సందేహం వింటున్న విదురుడికి కూడా వచ్చింది. దాంతో విదుర ఉవాచ, విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడిగాడు. సుదుర్లభం యత్ పరమం పదం హరేః మాయా వినస్తచ్చరణార్జనార్జితం లుబ్ధ్వాప్యసిద్ధార్థమివైక జన్మనా కథం స్వమాత్మానమమన్యతార్థవిత్ అని మనకంటే గట్టిగా అడుగుతున్నాడు విదురుడు. ఒకవైపు సుదుర్లభం, ధ్రువుడు పొందినది ఎవరూ పొందలేనిది, ఒకవేళ పొందినా సరే సులభంగా పొందగలిగింది అయితే కాదు, సుదుర్లభం. ఏమది? యత్ పరమం పదం హరేహే, ఆ పరమపురుషుడైనటువంటి శ్రీహరి యొక్క గొప్పదైనటువంటి పాద పద్మ సందర్శనాన్ని పొందాడు. అందులోనూ మాయావిన తచ్చరణార్చనార్జితం. అందులోనూ ఇది మాయావిన, ఎవరైనా సరే మనసులో మాయను ఉంచుకుంటే, మనసులో కపటాలు లేదా కుట్రలు, కార్పణ్యాలు, కక్షలు లాంటివి ఏమైనా ఉంచుకుంటే, మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి ప్రదర్శించేటువంటి లక్షణాన్నే కనబరుస్తూ ఉంటే, అలాంటి మాయావులకు ఆయన పొరపాటును కూడా దర్శనం ఇవ్వడు. మాయావిన సుదుర్లభం. అలాంటి వాడు శ్రీహరి ఈయనకి దర్శనం ఇచ్చాడంటే ఈయన మనసులో ఏ మాయా లేదు, కల్లా కపటం ఎరుగనివాడు అని తెలుస్తోంది. అందులోనూ తచ్చరణార్చనార్జితం. ఇదేమో యాక్సిడెంటల్గా అయిపోయింది కాదు, కష్టపడి ఆయన పాదాలను అర్చించుకుని ఎన్నో ఉపవాసాలు చేసి, ఎన్నో నియమాలను పాటించి, ఒంటికాల మీద నుంచుని చాలా కష్టపడి తపస్సు చేసుకుని సాధించాడు. సాధించినవాడు కష్టపడి సాధించాడు, దొరికేవాడు సులభంగా దొరికేవాడు కాడు. ఇలాంటిది అయిపోయిన తర్వాత లబ్ధ్వాపి, ఇలాంటి ఫలితాన్ని కష్టపడి పొందిన తర్వాత కూడా, అందులోనూ ఏకజన్మన, ఒకే జన్మలో అతి తక్కువ కాలంలో ఇంత పని జరిగినా సరే, అసిద్ధార్థమివ స్వం ఆత్మానం అమన్యత కథం. సగం సంతోషంతో వెళ్ళాడు, పూర్తి హ్యాపీగా వెళ్ళలేదు అని ఎలా అంటున్నావు? అలా సగం సంతోషంతో ఉండటానికి అతనికి ఏం తీరలేదు, అతనికి ఏం దొరకలేదు. దొరకవలసింది దొరికింది, అనుకున్నది అయింది, అనుకున్న పని జరిగింది. అందులోనూ తానే కష్టపడి సాధించుకున్నాడు, ఏమి షార్ట్ కట్స్లో వెళ్ళిపోలేదు. ఎవరో తపస్సు చేస్తే వాళ్లకు ప్రత్యక్షమైతే ఈయన వెళ్ళి తొంగి చూసేసిన బాపత్తేం కాదు. తానే తపస్సు చేసుకున్నాడు, తానే ప్రత్యక్షం చేసుకున్నాడు, తానే వరాన్ని పొందాడు. అన్నీ ఉన్నప్పుడు అసిద్ధార్థమివ కథమమన్యత. తనకేదో దొరకలేదు అన్నట్టు ఎందుకు బాధపడ్డాడు, సగం సంతోషంతో ఎందుకు వెళ్ళాడు? పోనీ ఇతనేమన్నా తెలియనివాడా అంటే కాదు కదా, అర్థవిత్, పురుషార్థాల గురించి తెలిసినవాడే. నారద మహర్షి గారికే ఎదురు చెప్పినవాడు కదా, నారద మహర్షి గారినే కన్విన్స్ చేసుకోగలిగినవాడు. అలాంటి వాడు, తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, దొరికిన తర్వాత కూడా సగం సంతోషంతో ఎందుకు వెళ్ళాడు అని విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడిగారు. సుదుర్లభం యత్ పరమం పదం హరేః మాయా వినస్తరణార్చనార్జితం లబ్ధ్వాప్యసిద్ధార్థ మివైక జన్మన కథం స్వమాత్మానమమన్యతార్థవిత్ అని.
దానికి సమాధానం మైత్రేయ ఉవాచ మాతుస్సపత్న్యాః వాగ్బాణైః హృది విద్ధస్తు తాన్ స్మరన్ నైచ్ఛత్ ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్ అని. వినేవాళ్ళందరూ హడావిడిగా అయ్యో ధ్రువుడు కష్టపడి తపస్సు చేశాడు, ఆయనకి స్వామి ప్రత్యక్షమయ్యాడు, ఓహో చక్కగా స్తుతి చేశాడు, స్వామి వరాలు ఇచ్చేశాడు అని వింటున్నారు. కానీ అసలు పాయింట్ ఎవరూ పట్టుకోలేదు. అయిన తర్వాత ధ్రువుడు పట్టుకున్నాడు. ఏంటి అంటే అసలు ధ్రువుడు తపస్సుకు వెళ్ళింది ఎలా వెళ్ళాడు? అన్నీ వదులుకుని ఏ రకమైనటువంటి భావాలు లేకుండా శుద్ధమైన పరిశుద్ధమైన మనస్సుతో ఏం వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు మాతుస్సపత్న్యాః, తన తల్లి సునీతి, ఆవిడ సపత్ని, ఆవిడ సవితి సురుచి, ఆ సురుచి తాలూకు వాగ్బాణై, ఆవిడ మాటలు అనేటువంటి బాణాలు హృది విద్ధ, హృదయంలో గుచ్చుకోగా ఆ గుచ్చుకున్నటువంటి హృదయంతో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తాను స్మరన్, ఆ వాగ్బాణాలన్నీ స్మరించుకుంటూనే వెళ్ళాడు. అంటే ఆవిడ నన్ను బాణాలతో గుచ్చింది, నన్ను తిట్టింది, నన్ను ఏదో అవమానం చేసింది అని బాధపడుతూ వెళ్ళాడు. పరిశుద్ధమైన మనసుతో వెళ్ళలేదు. పరిశుద్ధమైన మనస్సుతో వెళ్ళలేదు కాబట్టి, ముందు వెనక వివేకము వైరాగ్యము ఇలాంటివి చూసుకుని తపస్సుకు దిగలేదు కాబట్టి, స్వామి ప్రత్యక్షమైనప్పుడు నాకు ఇంకేం అక్కర్లేదు, నీ పాదాల తాలూకు నీడని ప్రసాదించు, నాకు ముక్తిని ప్రసాదించు అని అడగలేకపోయాడు. నైచ్ఛత్ ముక్తిపతేర్ముక్తిం, ఆయన కనిపిస్తే ముక్తి అడిగి తీరాలి. ఆయన కనిపించకపోయినా ఆయన్ని మనసులో ఎప్పుడు తలుచుకున్నా ముక్తిని ప్రసాదించు తండ్రి అని అడుక్కుంటూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఆయన కనిపిస్తే ముక్తిపతేహే, ముక్తిని అలా చిటికలో ఇవ్వగలిగినటువంటి ఆయన కనిపిస్తే ముక్తి అడగకుండా నైచ్ఛత్, అసలు ఆ ముక్తి గురించి ఆలోచించకుండా బయటకు వచ్చేశాడు. నైచ్ఛన్ ముక్తిపతేర్ముక్తిం. అఫ్కోర్స్ ఈయన నోరు తెరిచి ఏమీ అడగలేదు, నాకు ఫలానా ఫలితం కావాలి అని అడగలేదు. స్వామి ఇస్తూ ఉంటే నోరు మూసుకుని కూర్చున్నాడు. అవన్నీ ఏముంది స్వామి, అవన్నీ వద్దులేండి, అవన్నీ అశాశ్వతమైనవి, నాకు శాశ్వతమైన ముక్తిని ప్రసాదించండి, దానికి దారి చూపించండి అని అనలేదు. నైచ్ఛన్ ముక్తిపతేర్ముక్తిం. అది స్వామి ఉన్నప్పుడు ఆ పొంగులో తోచలేదు, తర్వాత తోచింది. స్వామి అంతర్ధానమయ్యి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తోచింది. తస్మాత్ తాపముపేయివాన్, అందువల్ల బాధపడిపోయాడు. మాతుస్సపత్న్యా వాగ్బాణై హృది విద్ధస్తు తాన్ స్మరన్ నైచ్ఛన్ ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్. నిజానికి తాపముపేయివాన్ అంటే లోపల బాధపడటం కాదు, ఆ బాధలో కొంచెం ఏడుపు కలిసినటువంటి స్వరంతో తనలో తానే మాట్లాడుకోసాగాడు. ధ్రువ ఉవాచ, తనలో తానే ధ్రువుడు మాట్లాడుకున్నాడు. సమాధినా నైకభవేన యత్పదం విదుస్సనందాదయ ఊర్ధ్వరేతసః మాసైరహం షడ్భిరముష్య పాదయోః ఛాయాముపేత్యాపగతః పృథంమతిః అని. ఏకభవేన, ఒక్క జన్మలో సమాధి స్థితిని అందుకోవటమే అసాధ్యం. అలాంటిది సమాధిన యత్పదం, సమాధి స్థితిలో ఆయన యొక్క పాదార విందం అనేది నాకు లభించింది. సమాధిన నైకభవేన యత్పదం, ఒక్క జన్మలో లభించనటువంటి ఆయన యొక్క పాదార విందం సమాధి స్థితిలో నాకు అందింది. ఆయన ఒక్కసారి మెరిసినట్టు మెరిసి నేను వచ్చాను నాకు చూపించాడు, కళ్ళకు కూడా కనిపించాడు. ఒక జన్మలో అవ్వదు అని ఎలా తేలుస్తావు అంటే, నైకభవేన యత్పదం విదుస్సనందాదయ, సనక సనందనాదులు కూడా ఒక్క జన్మలో ఆయన్ని తెలుసుకోలేకపోయారు. ఎవరికీ ఇది సాధ్యం ఇంతవరకు అవ్వలేదు. ఊర్ధ్వరేతసః, అన్నీ విడిచిపెట్టి నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని పట్టుకుని వెళ్ళాడిన వాళ్ళు, సన్యాసాశ్రమాన్ని పట్టుకుని వెళ్ళాడిన వాళ్ళు కూడా ఆయన్ని ఒక్క జన్మలో సమాధి స్థితిలో అందుకోలేకపోయారు. అలాంటిది మాసైరహం షడ్భిః, నేను 6 మాసాల్లో ఈ సమాధి స్థితిలో ఆయన పాదాలని పట్టుకోవటాన్ని అన్నిటినీ సాధించేశాను. మాసైరహం షడ్భిః. కానీ అముష్యపాదయో ఛాయాముపేత్య, ఈ 6 నెలల ద్వారా నేను తపస్సును చేసేసి ఆయన యొక్క పాదాల తాలూకు నీడను పొంది ఆ నీడ నుండి అపగత, బయటకు వచ్చేసాను. ఆయన పాదాల తాలూకు నీడ గనక ఉంటే ఆ నీడలో ఉన్న వాళ్ళకి సంసార తాపం
అనేది ఉండనే ఉండదు. ఈ సంసారంలో వచ్చేటువంటి ఏ కష్టాల తాలూకు ఎండలు బాధించవు. అలా చల్లని నీడలో, ఆయన నీడలో ఉండవలసిన వాడిని అపగత బయటకు వచ్చేశాను. పృథంగమతి, ఎందుకు వచ్చేశాను అంటే నాకు ఇంకా భేద దృష్టి మిగిలిపోయే ఉంది. నాకు ఇంకా భేద దృష్టి ఉంది. నేను వేరు, మా అమ్మ తాలూకు సవితి పిల్లవాడు వేరు. వాడికంటే నేను పైన ఉండాలి, నాకంటే వాడు కింద ఉండాలి. ఇలాంటి భేద దృష్టి నాకు చాలా ఎక్కువగా ఉంది. ఆ భేద దృష్టి పెరగ్గా స్వామి మీదే ఆ భేద దృష్టి పెరిగిపోయి, స్వామి ఏమిస్తే అది పుచ్చుకోవాలి అనే పద్ధతిలోకి మారిపోయింది. అంతే తప్ప ఇవన్నీ వద్దు స్వామి, నన్ను నీతో ఉంచేసుకో అని అనలేకపోయాను. సమాధినా నైకభవేన యత్పదం విదుస్సనందాదయ ఊర్ధ్వరేత సహ మాసైరహం షడ్భిరముష్యపాదయో ఛాయాముపేత్య అపగత పృథంగమతి అని తాపం అనేది నన్ను వదలట్లేదు అని బాధపడ్డాడు. అహోబత మమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత భవచ్చిత పాదమూలం గత్వా యాచే యదంతవత్ అని ఇంకా బాధపడ్డాడు. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకవేళ, అయ్యో అహోబత, చాలా విచారంగా ఉంది నాకు, మమ అనాత్మ్యం పశ్యత, నా అజ్ఞానాన్ని చూడండి, మీరు నా అజ్ఞానాన్ని ఒకసారి గమనించండి. అందులోనూ మందభాగ్యస్య, నా భాగ్యం కూడా గొప్పదేమీ కాదు, నా భాగ్యం కూడా చాలా తక్కువ స్థాయిది. నా జ్ఞానం అనేది లేనే లేదు, నాకున్నదంతా అజ్ఞానమే. నా భాగ్యం కూడా చాలా మందభాగ్యం. ఏమి నా మందభాగ్యం అంటే భవచ్చిద పాదమూలం గత్వా, ఈ సంసారాన్ని మొత్తాన్ని తెంచేయగలిగినటువంటి వాడు ఆయన శ్రీహరి. ఆయన పాదం తాలూకు మూలానికి, ఆయన పాదఛాయకు చేరి ఆయన్ను దర్శనం చేసుకోగలిగి కూడా యాచే యదంతవత్, నేను ఆయన్ని కోరుకుంది ఏముంది అంటే శాశ్వతం కాని దాన్ని కోరుకున్నాను. శాశ్వతం కాని దాన్నే కోరుకోవాల్సి వచ్చింది. ఆయన శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించగలడు, దానికి కనీసం దారైనా చూపించగలడు ఆయన. అలాంటి వాడిని అడగకుండా యాచే యదంతవత్, నేను నోరు తెరిచి అడగలేదు, కానీ అదే సంకల్పంతో చేశాను కదా, చేసిన దానికే కదా నీ మనసులో ఏముందో నాకు తెలుసు అని స్వామి అన్నాడు. నీ మనసులో ఏముందో నాకు తెలుసు, దానికి తగ్గట్టుగా ఇస్తున్నాను అనే కదా అన్నాడు. అంటే నేను అడిగిందే ఆయన ఇచ్చాడు. నాకు అడగటం చేత కాలేదు. నాకు అడగటం చేత కాలేదు అంటే రెండు కోణాలున్నాయి. ఒకటి, నాకు ఏం అడగాలో తెలియదు, అజ్ఞానం. రెండవ కోణం, నా భాగ్యం సరిగ్గా లేదు. అహోపత మమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత భవచ్చిద పాదమూలం గత్వా యాచే యదంతవత్ అని ఎవరైనా ఉంటే, చుట్టుపక్కల వారు ఉంటే నా పరిస్థితిని చూడండి అని కూడా తనలో తాను మాట్లాడుకున్నాడు. దానికి ఇంకొంచెం ఏదో కలుపుకున్నాడు. బాధలో ఉన్నప్పుడు మాట్లాడే తీరులో, మతిర్విదూషితాదేవై పతద్భిరసహిష్ణుభి యో నారద వచస్తథ్యం నాగ్రాహిషమథస్తమ అని. ఇలా ఎందుకు అయ్యుండొచ్చు, ఇలా ఎందుకు అయ్యుండొచ్చు? 6 మాసాల్లో స్వామిని ప్రత్యక్షం చేసుకోగలిగిన వాడికి ఇంత చిన్న విషయం ఎందుకు తోచలేదు అంటే 2-3 రకాలుగా అయ్యుండొచ్చు. ఒకటి, మతిర్విదూషిత దేవై, దేవతల్లో ఎవరైనా సరే నా మతిని పాడు చేసి ఉండొచ్చు. దేవతలు అలా విఘ్నాలు చేస్తారు, పరీక్షిస్తారు అని అక్కడ ఇక్కడ విన్నట్లుంది. కాబట్టి ఏ దేవుళ్ళలో ఎవరైనా సరే నన్ను పరీక్షించటానికో లేదా నా మతి పాడు చేయటానికో ఇలా చేసి ఉండొచ్చు. మతిర్విదూషిత దేవై. లేకపోతే పతద్భి అసహిష్ణుభి, నేను అందరికంటే పై స్థానంలో ఉండాలి అనుకుని మొదలుపెట్టాను కదా, అందరికంటే పై స్థానంలో నేను ఉండాలి అంటే నా కింద చాలామంది పెద్దవాళ్లే గొప్పవాళ్లే ఉండాలి కదా. నా కింద, నా కాళ్ల కింద ఉండవలసిన వాళ్ళు సప్తఋషులో, ఇంకొకళ్ళు, ఇంకో నక్షత్రాల వాళ్ళు, సూర్యచంద్రులో ఎవరో ఒకళ్ళు అసహిష్ణుభి, అదేంటి ఈ పిల్లవాడి కాళ్ళ కింద మేమెందుకు ఉండాలి అని సహించలేక వీడి కోరికను ఇంతటితో ఆపేద్దాము అని ఏమైనా నా మతిని పాడు చేసి ఉండవచ్చు. మతిర్విదూషితాదేవై పతద్భి అసహిష్ణుభి, లేదా దేవతలే వీడందరికంటే ఎక్కువ స్థాయిలో, పై స్థాయిలో ఎందుకు ఉండాలి అని బుద్ధిని పాడు చేసి ఉండొచ్చు. ఇది 1-2 రకాలు.
ఇది కాక ఇంకో రకమై ఉండొచ్చు, దీనికే ఎక్కువ ఛాన్స్ ఉంది. యో నారద వచః తథ్యం నాగ్రాహిషం. నేనేమో నారద మహర్షి గారు చాలా ముద్దుగా చెప్పారు, ఓర్పుగా చెప్పారు, చెప్తే దాన్ని నేను గ్రహించలేకపోయాను. నారద వచః, నారదుడు ఆయన మహర్షి గారు ఆయన చెప్తే అది తథ్యం, నిజమవుతుంది. నారద వచః తథ్యం, ఆ సత్యాన్ని నాగ్రాహిషం, నేను గ్రహించలేకపోయాను. ఆయన ప్రధానంగా ఏమన్నాడు అంటే నాధునాప్యవమానంతే మానం వాపి అని అన్నాడు. నీకు అవమానము మానము అనే రెండిటి మధ్య తేడా తెలియదు. నీకు అవమానం అంటే ఏంటో తెలియదు, గౌరవం అంటే ఏంటో తెలియదు. అలాంటి వాడివి ఏదో నన్ను అవమానించారు అని తపస్సుకు బయలుదేరావే, నువ్వేం సాధిస్తావు అని అడిగాడు. ఆయన అడిగింది చాలా పెద్ద ప్రశ్న, లోతైన ప్రశ్న. అసత్తమహ, నేను తెలివి తక్కువ వాడిని, పనికొచ్చేవాడిని కాను కాబట్టి, అసత్తమహ కాబట్టి దాన్ని నాగ్రాహిషం, తెలుసుకోలేకపోయాను. ఆయన ప్రశ్నలో ఉండేటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఆయన ప్రశ్నలో ఉండేటువంటి ఆంతర్యం ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ప్రశ్న నన్ను వేధిస్తోంది. నన్ను అవమానం చేసింది నా పినతల్లి కాదు. నేను తండ్రి ఒడిని ఎక్కబోతుంటే అక్కడి నుంచి తోసేసిన వాళ్ళు నన్ను అవమానం చేసినట్లు కాదు. అది అసలు నాకు అవమానమే కాదు, పెద్ద ఇష్యూనే కాదు. నేనుగా కష్టపడి ఒంటికాల మీద నుంచుని తపస్సు చేసుకుని స్వామిని ప్రత్యక్షం చేసుకుని కూడా ఆ స్వామి ద్వారా సాధించవలసినటువంటి ఫలితాలను నా అంతట నేనే సాధించలేకపోవటం అనేది పెద్ద అవమానం. ఇదే పెద్ద అవమానం. ఎవరైనా అడిగితే స్వామి ప్రత్యక్షమయ్యాడు కదా, ఏం కోరావు అని అడిగితే ఆయన ఏదో వేరుశనగ పప్పులు ఇచ్చాడు, అవి తీసుకుని తిని వచ్చేశాను అని చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి నారద వచః తథ్యం నాగ్రాహిషం అసత్తమః. మతిర్విభూషితా దేవైః పతద్భిరసహిష్ణుభిః యో నారద వచస్తథ్యం నాగ్రాహిషం అసత్తమః. ఎందుకు ఇలా జరిగింది అంటే దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నదృక్ తప్యే ద్వితీయే ప్యసతి భ్రాతృవ్య హృద్రుజ అని లోపం మొత్తం నాలోనే ఉంది అని తెలుస్తోంది. దైవీం మాయాముపాశ్రిత్య, నేను కూడా ఆ దేవమాయకు లోనైపోయాను. ఆ దేవమాయ ఎలా ఆలోచింపజేస్తుందో అలా ఆలోచిస్తూ వచ్చాను. దైవీం మాయాముపాశ్రిత్య, ఆ దేవీ మాయాం ఉపాశ్రిత్య అనంటే ఎలా ఉంటుంది అంటే ప్రసుప్త ఇవ భిన్న దృక్, నిద్రపోతున్నవాడు కలలు కంటున్నట్టు ఉంటుంది. నిద్రపోతున్నవాడికి కలలు కనిపిస్తాయి. ఆ కలల్లో తానే వేరే శరీరంలో కనిపిస్తాడు, తనను తానే చూసుకుంటాడు. అంటే తనలో తానే ఒక భేదాన్ని కల్పించుకుని మాట్లాడుకుంటాడు, భేదాన్ని కల్పించుకుని చూసుకుంటాడు, భేదాన్ని కల్పించుకుని ఎక్కడ లేని పనులు చేస్తాడు. దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్న దృక్, ఆ కలలో నిద్ర అనేటువంటి మాయ తాలూకు అవస్థ ద్వారా ఎక్కడ లేని భేదాలు పుట్టుకొస్తాయి, ఎక్కడ లేని విశేషాలు పుట్టుకొస్తాయి, అర్థం పర్థం లేని ఆలోచనలన్నీ వస్తాయి. అలాగే నాకు కూడా ఈ దైవీం మాయాం ఉపాశ్రిత్య కాబట్టి ఈ కలలు కనేవాడికి మళ్ళీ ఎక్కడ లేని భేద దృష్టి ఏర్పడింది. వాస్తవానికి ఆలోచించి చూస్తే పరమాత్మ శంఖంతో చెంప మీద ముట్టుకున్నాడు కదా, ముట్టుకున్నప్పుడు తోచిన వాక్యాలను బట్టి చూస్తుంటే అసలు రెండవ వస్తువే లేదు, ఉన్నదంతా పరమాత్మే అని తెలుస్తోంది కదా. ద్వితీయే అసతి అపి, రెండవ వస్తువే లేదు, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అని అనిపిస్తూ ఉన్నా సరే, పరమాత్మ తప్ప ఈ సృష్టిలో మరొక వస్తువు లేనే లేదు అని అనిపిస్తూ ఉన్నా సరే, తప్పియే ఈ భేద దృష్టితో ఎక్కడ లేని తాపాన్ని పొందాను. ఎంత భేద దృష్టి అంటే భ్రాతృవ్య హృద్రుజ అనేటువంటి స్థాయిలో ఉన్న భేద దృష్టి. భ్రాత అంటే నాకు సవితి కొడుకు అని ఒకటి, అదొక భేదం. ఆ భ్రాతృవ్య అంటే దాయాది అని ఇంకొక భేద దృష్టి. అంటే నా తమ్ముడో అన్నో ఇలాంటి వాడు కాడు, నాకు దాయాది, నాకు చెందవలసింది నేను పొందవలసింది కొట్టేసేవాడు అనేటువంటి దృష్టి. ఆ దృష్టితో వచ్చినటువంటి హృదృక్, హృదయ వేదన, హృదయ బాధ. ఈ భేద దృష్టిని ఇలా పెంచుకుంటూ పోయాను కాబట్టి వాణ్ణి నాకంటే భిన్నంగా చూడటము,
భిన్నంగా చూసిన వాడిని నా ఆస్తిని కాజేసే దాయాదిలాగా చూడటము, చూసిన వాడిని నాకేదో కష్టాన్ని ఇచ్చేవాళ్ళలాగా చూడటము అని నా భేద దృష్టిని పెంచుకుంటూ పోయాను. కాబట్టి నాకు ఇలా జరిగింది. ఈ భేద దృష్టి ఉన్నంత వరకు, పృథక్ మతి అనేటువంటిది ఉన్నంత వరకు ఇలాగే వ్యవహారాలు ఉంటాయి. దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నదృక్ తప్యే ద్వితీయే ప్యసతి భ్రాతృవ్య హృద్రజ. మయైతత్ ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి ప్రసాద్య జగతాత్మానం తపసా దుష్ప్రసాదనం భవచ్చిదమయా చేహం భవం భాగ్య వివర్జిత అని అనుకున్న దాన్నే ఇంకొక తీరులో మళ్ళీ అనుకుంటున్నాడు. మయైతత్ ప్రార్థితం వ్యర్థం, నేను ఏ ప్రార్థనతో తపస్సు చేసుకున్నానో, తపస్సుకు బయలుదేరానో అది వ్యర్థం. ఎలా వ్యర్థం అంటే చికిత్సేవ గతాయుషి, ఆయుస్సు తీరిపోయిన వాడికి వైద్యం చేయటం ఎంత వ్యర్థమో అంత వ్యర్థం. ఎందుకంటే ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనం ఆయన్ని అనుగ్రహింపజేసుకోవటం అనేది అంత సులభం కాదు, చాలా కష్టం. జగదాత్మానం, ఆయన జగత్తు మొత్తానికి అంతర్యామిగా ఉన్నా సరే ఆయనను ప్రసన్నం చేసుకోవటం అనేది చాలా కష్టం. అలాంటి వాడిని తపసా ప్రసాద్య, తపస్సుతో ప్రసన్నం చేసుకుని, ఆయన సాక్షాత్కారం లభించేటట్లు చేసుకుని, ఆయన కళ్ళతో కూడా చూసుకుని తరువాత భవచ్ఛిదం అయాచేహం భవం భాగ్య వివర్జిత, ఈ సంసారాన్ని మొత్తాన్ని తెంచేసే, ఈ సంసారం అనేటువంటి బంధాన్ని కత్తిరించేసేటువంటి ఆ స్వామిని భవచ్ఛిదం అయాచే అహం భవం, ఈ సంసారంలో ఒకటైనటువంటి ధ్రువస్థానాన్ని కోరుకున్నాను. కోరుకునే తపస్సు చేశాను, కోరుకుంటూనే తపస్సు చేశాను. కోరిక ఆయన తీరుస్తుంటే కాదనకుండా ఒప్పుకున్నాను. భవచ్ఛిదమయాచేహం భవం భాగ్య వివర్జిత, దీన్ని బట్టి నాకు భాగ్యం అనేది లేదు అని తేలిపోతోంది. మయైతత్ ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనం భవచ్ఛిదమయాచేహం భవం భాగ్య వివర్జిత. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ మానో మే భిక్షితో బత ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారా నివాధన అని, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని తనలో తానే వాపోయాడు. స్వరాజ్యం యచ్చత, ఆయన ఆ పరమాత్మ స్వరాజ్యం అంటే ఏకత్వం ద్వారా అందేటువంటి, అభేద స్థితి ద్వారా అందేటువంటి అఖండమైన ఆనందాన్ని ఇవ్వగలిగినవాడు. అలాంటి వాడు కనిపిస్తే మౌఢ్యాత్, ఏమీ తెలియక మూఢత్వం ద్వారా మానవమే భిక్షితో బత, అయ్యో ఏమని చెప్పుకోవాలి, నాకు కాస్త గౌరవాన్ని ప్రసాదించరాదా అని అడిగాను. స్వరాజ్యం అంటే రెండో వాడితో సంబంధం లేకుండా వచ్చేటువంటి అఖండ ఆనందం, అది ఇవ్వగలిగిన వాడిని, మానం అంటే రెండో వాళ్ళు ఇవ్వవలసినటువంటి, ఇంకొక వ్యక్తి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థించాను. ఆయన ఐక్యం ద్వారా అందవలసినటువంటి అఖండ స్థితిని ఇవ్వగలిగితే నేను నాకున్న భేద దృష్టితో భేదంతో కూడిన ఫలితాన్నే కోరుకున్నాను. ఇది మౌఢ్యం కాక మరొకటి కానే కాదు. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్ మానోమే భిక్షితో బత ఈశ్వరాత్, ఆయన సర్వసమర్థుడు, ఆయన ఏమైనా ఇవ్వగలడు అన్నప్పుడు ఆయన్ని ఇలా అడగటం అనేది చాలా తెలివి తక్కువతనం. నిజంగా తెలివి తక్కువతనమేనా? అవును. క్షీణ పుణ్యేనా, నాకు పుణ్యమేమీ లేక సరిగ్గా సరి అయిన సమయంలో తెలివి పనిచేయకపోవటం అనేటువంటి రాసి పెట్టిన ఉన్నందువలన ఇలా జరిగింది. ఎలా? ఫలీకారా నివాధన, డబ్బు లేనివాడు, చేతిలో చిల్లి గల్వ లేనివాడు రాజుకి, మహారాజు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం కోరుకున్నా సరే నేను తీరుస్తాను అని ఆ రాజుగారు అంటే, నాకు ఎక్కడి నుంచైనా కాస్త ఊకని చేతిలో పోసి పెట్టండి అని అడిగితే ఎలా ఉంటుందో, లేదా కాస్తంత తవుడు ఉంటే ఇవ్వండి, మా మేకకో మా ఆవుకో పెట్టుకుంటాను అంటే ఎలా ఉంటుందో అలా నా పరిస్థితి ఉంది. ఆయన ఏమైనా ఇవ్వగలడు, కానీ అడిగింది మాత్రం ఊకపోట్టు లేదా తవుడు లాంటివి. అలా అడిగిన వాడిని తెలివి తక్కువ వాడంటారా, మహామేధావి అని పిలుస్తారా అంటే తెలివి తక్కువ వాడనే అంటారు. అయితే నన్ను కూడా తెలివి తక్కువ వాడనే అనాలి.
ఎందుకు? స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ మానోమే భిక్షితో బతాం ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారా నివాధన అని ధ్రువుడు తనలో తాను వాపోయాడు. అందువల్ల నాతి ప్రీతోభ్యగాత్పురం అని నేను చెప్పాను అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ని మైత్రేయ మహర్షి గారు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు అంటే, స్వామిని ఏం అడగాలి అనే సంగతి తెలియాలి. తెలియకపోతే ఏమీ అడగకుండా నోరు మూసుకునైనా కూర్చోవాలి. ఏమీ అడగకుండా అంటే మనసులో కూడా ఏమీ అడగకుండా అని. ఎందుకంటే మనసులో అడిగినా ఆయనకి వెంటనే తెలిసిపోతుంది, తెలిసిపోతే ఆయన పట్టేసుకుంటాడు. కాబట్టి స్వామిని ఏమి అడగాలో తెలిస్తే, నిజంగా తెలిస్తే అప్పుడు అడగచ్చు. తెలియకపోతే నోరు మూసుకుని మనసు మూసుకుని కూర్చోవచ్చు. కూర్చుంటే ఏది మంచిదో ఆయనే చూసి ఇస్తాడు. అలా కాకుండా తెలిసి తెలియకుండా అడిగితే అక్కడ ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం తప్పనిసరిగా ఉంది. అడిగిన తర్వాత ఆయన తీర్చిన తర్వాత బాధపడేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఏం కోరుకోవాలో ఏం కోరుకోకూడదో తెలుసుకుని ఆ తర్వాత కోరుకోవటం నేర్చుకోవాలి అని వినే మనందరికీ ఆయన చెప్పదలుచుకున్నాడు. నిజానికి ఇది ధ్రువుడి సమస్య కంటే మనకున్న సమస్య చాలా పెద్దది. ధ్రువుడికున్న పరిస్థితి కంటే మన పరిస్థితే చాలా తీవ్రమైంది. ఏం కోరుకోవాలో ఏం కోరుకోకూడదో, ఏమనుకోవాలో ఏమనుకోకూడదో వీటి మీద మనకు కొంచెం కూడా అవగాహనే లేదు అని పాపం ఆయనకి తెలుసు. అందుకని మనం తెలుసుకుంటాము అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకునైనా, ఇంకా రాబోయే సంఘటనలను అడ్డం పెట్టుకునైనా సరే ఏం కోరుకోవాలో ఏం కోరుకోకూడదో తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన మనం చేసుకుందాము. ఈ గోలంతా ఎందుకు, మనకు కావాల్సిందేదో ఆయనే చూసుకుంటాడు. కాబట్టి అసలు కోరుకోవటం మానేద్దాము అని అనుకుంటే ఇంకా మంచిది. అలా మంచి అభిప్రాయాలు మనలో రావాలని ఈ సందర్భంగా మనం భావించుకుందాము. అలా మంచి అభిప్రాయాలు రావాలని, వాటిని పోషించాలి అని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ రోజు నుంచి కొన్ని రోజుల పాటు ఉండేటువంటి కార్యక్రమాల ఒత్తిడి వలన మనం 6 నుంచి 7 గంటల లోపలే పారాయణ కార్యక్రమంతో సహా అన్ని పూర్తి చేసుకోవలసి ఉంది. కాబట్టి తొందరగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ధనహీనుండు నృపాలు చేరి మిగులం ధాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన అతనిన్ సంసారికం వర్తిగోరిన నా వంటి మూఢమానసులు ధాత్రిన్ కల్గిరే ఎవరున్ అని ఆ ధ్రువుని యొక్క మనోవేదనకు సంబంధించినటువంటి అంశాన్ని నేటి అధ్యయన కార్యక్రమంలో మనం ఆచార్యముఖం ద్వారా ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహంతో చక్కగా అధ్యయనం చేశాం. ఈనాడు శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం 4వ స్కంధే 9వ అధ్యాయే శ్లోకాః ప్రస్థితే తు వనం పిత్రా దత్వాగాం ధర్మ సంశ్రయః షట్త్రింశద్వర్షసాహస్రం రక్షితా వ్యాహతేంద్రియః త్వద్భ్రాతర్యుత్తమేనష్టే మృగయాయాంతు తన్మనాః అన్వేషంతీవ నమ్మాతా దావాగ్నిం సా ప్రవేక్ష్యతి ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞైః పుష్కలదక్షిణైః
दक्षिणैः भुक्त्वा चेहाशिषः सत्याः भुक्त्वा चेहाशिषः सत्याः अन्ते मां संस्मरिष्यसि अन्ते मां संस्मरिष्यसि ततो गन्तासि मत्स्थानम् ततो गन्तासि मत्स्थानम् सर्वलोकनमस्कृतम् सर्वलोकनमस्कृतम् उपरिष्टादृशिभ्यस्त्वम् उपरिष्टादृशिभ्यस्त्वम् यतो नावर्तते गतः यतो नावर्तते गतः मैत्रेय उवाच मैत्रेय उवाच इत्यर्चितः स भगवान् इत्यर्चितः स भगवान् अतिदिश्यात्मनः पदम् अतिदिश्यात्मनः पदम् बालस्य पश्यतो धाम बालस्य पश्यतो धाम स्वमगाद्गरुडध्वजः स्वमगाद्गरुडध्वजः सोऽपि सङ्कल्पजम् विष्णोः सोऽपि सङ्कल्पजम् विष्णोः पादसेवोपसादितम् पादसेवोपसादितम् प्राप्य सङ्कल्पनिर्वाणम् प्राप्य सङ्कल्पनिर्वाणम् नातिप्रीतोऽभ्यगात्पुरम् नातिप्रीतोऽभ्यगात्पुरम् विदुर उवाच विदुर उवाच सुदुर्लभम् यत्परमम् पदम् हरेः सुदुर्लभम् यत्परमम् पदम् हरेः मायाविनस्तच्चरणार्चनार्जितम् मायाविनस्तच्चरणार्चनार्जितम् लब्ध्वाप्यसिद्धार्थमिवैकजन्मना लब्ध्वाप्यसिद्धार्थमिवैकजन्मना कथम् स्वमात्मानमनन्यतार्थवित् कथम् स्वमात्मानममन्यतार्थवित् मैत्रेय उवाच मैत्रेय उवाच मातुः सपत्न्या वाग्बाणैः मातुः सपत्न्या वाग्बाणैः हृदि विद्धस्तु तान् स्मरन् हृदि विद्धस्तु तान् स्मरन् नैच्छन्मुक्तिपतेर्मुक्तिम् नैच्छन्मुक्तिपतेर्मुक्तिम् तस्मात् तापमुपेयिवान् तस्मात् तापमुपेयिवान् ध्रुव उवाच ध्रुव उवाच समाधिना नैकभवेन यत्पदम् समाधिना नैकभवेन यत्पदम् विदुःसनन्दादय ऊर्ध्वरेतसः विदुःसनन्दादय ऊर्ध्वरेतसः मासैरहं षड्भिरमुष्य पादयोः मासैरहं षड्भिरमुष्य पादयोः छायामुपेत्यापगतः पृथ्वतिः छायामुपेत्यापगतः पृथग्मतिः अहो बत ममानात्म्यम् अहो बत ममानात्म्यम् मन्दभाग्यस्य पश्यत मन्दभाग्यस्य पश्यत भवच्छिदः पादमूलम् भवच्छिदः पादमूलम् गत्वा याचे यदन्तवत् गत्वा याचे यदन्तवत् मतिर्विदूषिता देवैः मतिर्विदूषिता देवैः पतद्भिरसहिष्णुभिः पतद्भिरसहिष्णुभिः यो नारदवचस्तथ्यम् यो नारदवचस्तथ्यम् नाग्राहिषमसत्तमः नाग्राहिषमसत्तमः दैवीम् मायामुपाश्रित्य दैवीम् मायामुपाश्रित्य प्रसुप्त इव भिन्नदृक् प्रसुप्त इव भिन्नदृक् तप्ये द्वितीयेऽप्यसति तप्ये द्वितीयेऽप्यसति भ्रातृभ्रातृव्यहृद्रुजा भ्रातृभ्रातृव्यहृद्रुजा मयैतत्प्रार्थितम् व्यर्थम् मयैतत्प्रार्थितम् व्यर्थम् चिकित्सेव गतायुषी चिकित्सेव गतायुषी प्रसाद्य जगदात्मानम् प्रसाद्य जगदात्मानम् तपसा दुष्प्रसादनम् तपसा दुष्प्रसादनम् भवच्छिदमया चेहम् भवच्छिदमया चेहम् भवम् भाग्यविवर्जितः भवम् भाग्यविवर्जितः स्वाराज्यम् यच्छतो मौढ्यात् स्वाराज्यम् यच्छतो मौढ्यात् मानो मे भिक्षितो बत मानो मे भिक्षितो बत ईश्वराक्षीण पुण्येन ईश्वराक्षीण पुण्येन फलीकाराणि वाधनः फलीकाराणि
గణః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే నవమాధ్యాయే నవమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.